జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. నేను పల్లవిని ఫస్ట్ టైం స్వర్ణతో చూశాను. ఆ రోజు వాళ్ళిద్దరి మాటల్లో తడబాటు ఇప్పటికీ నాకు గుర్తుంది. స్వర్ణ ఎవరు? నిషా తల్లి. నిషాకి యాక్సిడెంట్ అయ్యి చనిపోయిందని వాళ్ళ పేరెంట్స్ మొదట చెప్పారు. ఆ తర్వాత తను బ్రతికే ఉందని, ఎక్కడుందో తమకి తెలియదని కథలు చెప్తున్నారు. గెస్ట్ హౌస్ విషయంలో సీరియస్గా ఎంక్వైరీ చేస్తే ఎన్నో ప్రశ్నలకి సమాధానం దొరికేది. కానీ మీ ఇద్దరి మంచితనం వల్లే అది అర్థాంతరంగా ఆగిపోయింది. ఇప్పటికీ నా అనుమానం ఒకటే, నిషాకి పల్లవికి ఏదో సంబంధం ఉంది. పల్లవి నిషా మనిషా లేక వాళ్ళ పేరెంట్స్ ఆడుతున్న గేమా అన్నది కనిపెట్టాలి. అంతకన్నా ముందు అసలు నిషా ఎక్కడుందో తెలుసుకోవాలి. నువ్వు కిరణ్ కూడా పల్లవి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నానని మర్చిపోవద్దు. సరే బావగారు. సరే, నేను బయలుదేరుతాను. బాయ్. జాగ్రత్త ఉషా. ఎస్ సార్, మీరిచ్చిన ఐడియా చాలా బాగా వర్కౌట్ అయింది. మీలాంటి సీనియర్ దగ్గర వర్క్ చేస్తున్నందుకు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను సార్. నో సార్, అది మా అదృష్టం. ఓకే సార్, ఉంటాను సార్. బాయ్ సార్. మా సీనియర్ మేనేజర్. నేను ఆయన ఒకటి పొగుడుతుంటే ఆయన నన్ను 10 పొగుడుతున్నాడు. వెరీ సిల్లీ. ఆఫీస్లో నాలో వచ్చిన చేంజ్ని చూసి స్టాఫే కాదు మా డాడ్ కూడా షాక్ అయ్యారు. మీ డాడీకి షాక్లే ఇస్తావో, మిల్క్ షేక్లే ఇస్తావో కానీ నాకు మాత్రం ఇప్పటి వరకు ఏ గిఫ్ట్ ఇవ్వలేదు. నువ్వు ప్రత్యేకించి అడగాల. ఇవ్వడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాను. ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాను. అవునా? సరే ఇవ్వు. ఇక్కడ ఎవరైనా చూస్తారేమో. చూస్తే చూడండి, నువ్విచ్చే గిఫ్ట్ చూసి వాళ్ళు కూడా షాక్ అయిపోవాలి. ఓహో, అలా అంటవా? అయితే కళ్ళు మూసుకో. గిఫ్ట్ నేను ఇస్తానని చెప్పాను కదా. నేనిచ్చాను కదా, తీసుకో. ఏంటి తీసుకునేది? పెనమ్మి దోశలా బుగ్గు కంటుకుపోయింది. నీకు అలానే అవ్వాలి. నీ యాక్టింగ్ చూసి ఏదో నిజంగా గిఫ్ట్ ఇస్తావనుకున్నాను. లవ్ లో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న బుజ్జు బుజ్జు గిఫ్ట్లు లేకపోతే ఎలా డార్లింగ్? పెళ్ళయ్యే వరకు కొన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. నో, నేను కంట్రోల్లో పెట్టుకోను. ఈ రోజు ఎలాగైనా సరే నీకు ముద్దు పెట్టి తీరుతాను. నేను గట్టిగా అరుస్తాను. నువ్వు అరిచినా ఎవ్వరూ చాపినా సరే నేను అనుకున్న సాధిస్తాను. రేణు, ఏం చేస్తున్నారు ఇక్కడ? అన్నయ్య, అది అన్నయ్య. ఏం చేస్తున్నారు అంటే అది ఇది అని మాట్లాడుతున్నారు. అన్నయ్య సుహాస్. బావగారు, అది రేణు కళలో దుమ్మ పడితే జస్ట్ ఊదుదామని, అంతే కదా రేణు? అవునన్నయ్య, అంతే. దానికే ఎందుకు భయపడతారు బావగారు? ఏమన్నారు? మా చెల్లికి కాబోయే భర్త నాకు బావగారే కదా, అందుకే అలా అన్నాను బావగారు. బావగారు, బాగుంది, చాలా బాగుంది. మీరు అలాగే అనండి. ఆ సౌండ్ కంఫర్ట్ గా, రిలాక్స్డ్ గా ఉంది బావగారు. కావాలంటే ఆ చెయ్యి కూడా వేసుకోండి బావగారు. సుహాస్, కొంచెం ఓవర్ అవుతున్నట్టుగా ఉంది. ఓరేంటి? ఇన్ని రోజులు తరుణ్ బావగారి ఫిజిక్, మాటలు, కోపం అంటే నాకు భయం. బావగారు అని పిలిచి నాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఏమనుకోవద్దన్నయ్య, సుహాస్ కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తుంటాడు.
నిజం చెప్తుంటే ఓవర్ యాక్షన్ అంటావేంటి? సుహాస్, నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా? యాక్టింగ్ అంటే చిన్నప్పుడు డ్రామాలు వేసేవాడిని. ఇప్పుడు నా ముందేస్తున్నాడు. అయితే బావుగారు, మీతో నాకు చాలా పనుంది. రండి వెళ్దాం. ఎక్కడికన్నయ్యా? నీ వుడ్ బి టాలెంట్ టెస్ట్ చేయాలనుంది. బావగారు టెస్ట్ అంటున్నారు, నాకెందుకు 3rd డిగ్రీలా అనిపిస్తోంది. దానికి ఇంకా టైం ఉంది. హే, ఊరికే జోక్ చేశాను బావుగారు. ఒక కేసు విషయమై మనం చిన్న డ్రామా ఆడాలి. అందులో మీదే మెయిన్ లీడ్ రోల్. కేసు అంటున్నారు, ఆ డ్రామాలో గన్లు ఫైరింగ్లు ఏమైనా ఉంటాయా? గుండు సూది కూడా ఉండదు. ఇదొక ఫ్యామిలీ డ్రామా. ఆ రోల్ కి మీరు కరెక్ట్ గా సెట్ అవుతారు. ఓకే బావగారు, మీరొచ్చి అడిగారు, కాదండం మర్యాద కాదు. నా టాలెంట్ మొత్తం చూపిస్తాను. పదండి పదండి. బావగారు, ఒక చిన్న రిక్వెస్ట్. రేణుకి కూడా ఒక చిన్న రోల్ ఇవ్వండి. నాకన్నా బాగా యాక్ట్ చేస్తుంది. ఇది సోలో పర్ఫార్మెన్స్, దానికి రేణు అవసరం లేదు. సారీ రేణు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. అమ్మ రేణు, నువ్వెక్కడే ఉండు. మా పని అయిపోయిన వెంటనే వచ్చేస్తాం. సరే అన్నయ్య. బావుగారు, బాయ్ సుహాస్, ఆల్ ది బెస్ట్. బావుగారు వెళ్దామా? పదండి పదండి. రండి. బావగారు, కంటెంట్ ఏంటి? ఇది లైవ్ యాక్షన్. కంటెంట్ నేను చెప్తాను, మాటలు మీరే అల్లుకుపోవాలి. ఓ, చాలా ఇంట్రెస్టింగ్ టాస్క్ లే ఉందే. పదండి బావుగారు. మొత్తానికి నీకెదురైన ఛాలెంజ్ కోసం ఆల్బమ్ పనులు స్పీడప్ చేస్తున్నావు అన్నమాట. ఛాలెంజ్ కోసమే కాదు కిరణ్ గారు, మన కోసం, మన లైఫ్ కోసం, మన ఫ్యూచర్ కోసం. మీరు నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడంలో లేట్ చేశారు. లేదంటే ఈ పాటికి మన కథ వేరేలా ఉండేది. ఇప్పుడు మాత్రం మించిపోయిందే ఉంది. అన్ని విధాలుగా కష్టపడి అనుకున్నది సాధిద్దాం. థ్యాంక్స్ కిరణ్ గారు. మీలాంటి ట్రూ ఫ్రెండ్ నా లైఫ్లో ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. రీసెంట్ గా నిశ్శబ్ద విస్ఫోటనం అని ఒక నవల చదివాను. అందులో ఫ్రెండ్షిప్ గురించి రైటర్ చాలా బాగా రాశారు. ప్రతి మనిషిని ఫ్రెండ్ గా చూడడం కాదు, వాళ్ళ ఫ్రెండ్ లిస్ట్ లో మన నెంబర్ ఎంత అని తెలుసుకోవాలంట. అప్పుడప్పుడు మనం గుర్తు రావడం, గుర్తొచ్చినా ఆ విషయం మనకి చెప్పకపోవడం, అవసరమైతే తప్ప పలకరించని వాళ్ళు ఫ్రెండ్ కాదు, పరిచయస్తుడు మాత్రమే. మీ లైఫ్ లో నేనొక పరిచయంగా మిగిలిపోవాలనుకోవడం లేదు. మీకు నాకన్నా ముందు 100 ముఖ్యమైన పనులుండొచ్చు, నాకన్నా దగ్గర వాళ్ళు 10 మంది ఉండొచ్చు. అప్పుడు మీ ప్రయారిటీ లిస్ట్లో నా నెంబర్ 111 అవుతుంది. కానీ నా లిస్టు మాత్రం మొదలయ్యేది పూర్తయ్యేది మీ ఒక్కరితోనే. అందులో మాత్రం ఏ అనుమానం లేదు. పల్లవి, నువ్వు మన ఫ్రెండ్షిప్కి ఇంత వాల్యూ ఇస్తున్నావు కాబట్టి నేను కూడా నీ మాటని, మన రిలేషన్ని గౌరవిస్తున్నాను. మీరు డిస్కస్ చేయొద్దని చెప్పారు, కానీ ఒకే ఒక్క డౌట్ అడిగి ఆపేస్తాను. ఏంటది? ఉషకి నా మీద కోపం ఉంది కదా, అలాంటప్పుడు మన ప్రాజెక్టు కోసం మనస్ఫూర్తిగా వర్క్ చేస్తుందా? ఎందుకంటే ఇది క్రియేటివ్ వర్క్ కాబట్టి బలవంతం చేయించి పని చేయించలేం. ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఉషా తన ఇష్టంతోనే లిరిక్స్ రాస్తుంది. నువ్వు నా కోసం ఈ ప్రాజెక్ట్ ఎలాగైతే స్టార్ట్ చేసావో ఉషా కూడా అలాగే ఇన్వాల్వ్ అవుతుంది. నీ కోసం కాకపోయినా నా కోసం కష్టపడుతుంది, మంచి పాటలే రాస్తుంది. అలాగే జరగాలని కోరుకుందాం. పదండి, లోపలికి వెళ్దాం. ఇంతకీ మన వీడియో సాంగ్స్ ఎలా ఉండాలని కాన్సెప్ట్ ఏమన్నా అనుకున్నావా?